అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఈస్ట్ గోదావరి డిస్టిక్ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న సంగిశెట్టి శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముందుగా మీ ధ్యాన పరిచయం గురించి చెప్పండి సార్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి శతకోటి వందనాలు. ఈ అద్భుతమైన మార్గం 2004లో శ్రీ తత్వవర్తి ఎర్రరాఘవరావు గారి ద్వారా, రాయి జగపతిరాజు గారి ద్వారా నాకు ఈ అద్భుతమైన మార్గం 2004లో దొరికిందండి. మరి ఆ రోజు నుంచి నా జీవితం పూర్తిగా అనుభవపూర్వకంగా ఎన్నో మార్పులు పొందటం, ఎంతో ఆనందాన్ని అనుభవించటం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ నుంచి కూడా 2004 నుంచే నేను స్టార్టింగ్ 1 వీక్ నుంచి ఇది ఎంతో అద్భుతం, అసలు మానవ జీవితానికి ఎంత ఆనందమైన ఈ మార్గం ఉందా అని ఊహలకు అందిన అనుభవంతో ఇది అందరికీ అందించాలని స్టార్టింగ్ని ఫస్ట్ 1 వీక్ నుంచే నేను మరి ధ్యాన ప్రచారం చేయాలి. ఎందుకంటే ఈ అద్భుతమైన ఈ శ్వాస విజ్ఞానాన్ని అందరికీ అందించాలి. మరి ఫస్ట్ సిట్టింగ్లోనే నేను ఎంతో ఆనందం పొంది ఆ రోజు నుంచి మరి ఏ రోజు కూడా నేను విడిచిపెట్టకుండా ఎప్పుడు కూడా తన్మయత్వంతో, అనుభవంతో నా జీవితం విరాజల్లడంతో ఇది అందరికీ అందించాలనే గట్టి విశ్వాసంతో మరి పూర్తిగా సగభాగం ఇప్పుడు కూడా నేను బిజినెస్ చేస్తూ ఉంటానండి. అయినా సగం టైము నేను ధ్యాన ప్రచారానికి కేటాయించుకుని నా బిజినెస్ ఎక్కడ ఏమీ అంతరాయం లేకుండా ఇంకా హ్యాపీగా చేసుకుంటూ ఈ ధ్యాన ప్రచారాన్ని పూర్తిగా మా చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరగటం, ధ్యానం ఇంటింటికి పాంప్లెట్ పంచటం, అందించటం, తర్వాత ప్రతి ఊర్లోని నా 40 డేస్ ఒక 10-15 ఊర్లు మేము 40 డేస్ క్లాసులు పెట్టడం ఇలా స్టార్ట్ అయ్యిందండి 2004 నుంచి కూడా. అలాగే మరి మొట్టమొదటిసారి పబ్లిక్ పిరమిడ్ మా రాజానగరం మండలంలోనే మొట్టమొదటి పబ్లిక్ పిరమిడ్ కూడా 2009లో సార్ చేతుల మీదుగా మరి పబ్లిక్ పిరమిడ్ కూడా ప్రాణ ప్రతిష్ఠ చేయించుకున్నామండి సార్తో. అలా ఎన్నో కార్యక్రమాలండి. మరి ఎక్కడ శాకాహారీ ర్యాలీలు కానీ, మరి సప్తాహాలు కానీ, మరి అలాగే 41 డేస్ క్లాసులు కానీ, అలా మాకు ఎంత సమయం అయితే ఉందో అంత సమయాన్ని మేము సద్వినియోగపరుచుకుని ఎంతకన్నా ఈ భూమి మీద చేయవలసింది, పొందవలసింది ఏమీ లేదన్న అనుభవపూర్వకంగా తెలుసుకుని ఇది అందరికీ మరి సారా ఆశయంలో భాగంగా ఈ భూమి మీద అందరికీ కూడా ఈ ధ్యాన ప్రచారం అనేది మరి జేవేఎంస్ గురించి కానీ, పిరమిడ్ శక్తి గురించి సార్ ఎంతో అద్భుతంగా వివరించారు. ఇది అందరికీ అందించాలి అని జీవిత జయంతో పనిచేస్తున్నాం మేడం. చాలా హ్యాపీగా ఉంది. చెప్పాలి అనుకుంటే మా సానుభవాలు చెప్పాలనుకుంటే చాలా టైం పడుతుంది, కానీ అంత టైం ఇప్పుడు లేదు. కాబట్టి అడుగడుగున ఆనందంతో, తన్మయత్వంతో ఎప్పుడు కూడా ఇసుకు రాదు కుసిపోదు అన్నట్టుగా జీవితం అంటే ఎంత అద్భుతం, ఎంత మధురం అని మరి ఇంత ఆనందాన్ని, అసలు ఎంత ఆనందం అని ఎంతసేపు కూడా తన్మయత్వంలో ఎంత ఆనందమా, సాధన చేస్తే ఎంత ఆనందమా అని తన్మయత్వంతో ఎప్పుడు కూడా జీవితం విరాజిల్లుతుందండి. అది అందరికీ అందించడమే జీవిత జయంగా పెట్టుకున్నాం. ఇంతకన్నా ఏరే ఆలోచన లేదు, ఏరే పని లేకుండా పూర్తి అంకిత భావంతో ఈ రోజు అయితే ధ్యాన ప్రచారం గురించి, మరి జీవహింస గురించి, పిరమిడ్ శక్తి గురించి ఈరోజు మరి 108 గ్రామాలు మేము దత్తత తీసుకుని మా చుట్టుపక్కల ఒక 8 మండలాల్లో ఈ వర్క్ మా టీం అంతా కలిసి అన్ని గ్రామాల్లో కూడా ధ్యానం తెలియని వ్యక్తి ఏ ఒక్కలో కూడా చాలా మంది వచ్చే ఉన్నారు, కానీ ఇంకా తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని పూర్తిగా అందరికీ ప్రతి గ్రామంలోని కూడా ఈ ధ్యాన పరిచయం చేయాలని
ప్రత్యేకించి ఒక టీము ఎన్నుకుని ఈ ఈ వర్క్ లో మేము పూర్తిగా నిమగ్నం అవుతూ ఉన్నాం మేడం. సార్ ఇప్పుడు డిసెంబర్ 21 నుండి 31 వరకు పత్రిజీ ధ్యాన మహాయాగాలు జరగబోతున్నాయి. అవును మేడం. సో అక్కడి ప్రచారం ఎలా జరుగుతోంది సార్? అక్కడ దీనికి ఆ, సంబంధించిన ఇప్పుడు ప్రచారం కానీ వాడి ప్రజెంట్ స్పందన కానీ ఎలా ఉంది? మంచి ఇప్పుడు జరగవలసిన కార్యక్రమం ఇప్పుడు పత్రిజీ ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయాగం 4కి పూర్తిగా ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ దాని మీదే మేము అందరూ చేస్తున్నాం మేడం. జిల్లా అంతా కూడా ఇక్కడ డొనేషన్ బుక్స్ ఇవ్వడమే కాకుండా ప్రత్యేకించి స్పెషల్ క్లాసులు అరేంజ్ చేసుకుని హాఫ్ డేలు 1 డేలు అలాగే కాకుండా 1 అవర్ కూడా మేము క్లాసులు తీసుకుని ఎక్కువగా క్లాసులు పెట్టి అందరికీ అవగాహన కల్పించి మరి పత్రి సార్ అక్కడ అద్భుతమైన ఈ ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ యాగానికి ప్రతి ఒక్కరు కూడా రావాలి అని చెప్పేసి మెడిసినల్ గా క్లాసులు తీసుకుని దీని మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నాం మేడం. ఇది ఎలా ఉందంటే మ్, మరి రేపు 21 నుంచి కైలాసపురంలో 21 నుంచి 31 వరకు జరిగే ఈ జానమహా యాగానికి ఎంతమంది ఫిజికల్ గా ఎంతమంది వస్తారో మరి అంతమంది హాస్టల్గా కూడా వస్తారో ఆ యాగానికి. ఎందుకంటే అది యోగ భూమి, అలాగే సార్ ఒక శక్తి స్థలం కూడా అక్కడ ఉంది. మరి ఆ సార్ చైతన్యంతో అక్కడికి వెళ్ళినట్టు వాళ్ళందరూ కూడా మరి ఎంతో తన్మయత్వంతో ఆ యాగానుభూతులు కానీ అంతమందితో సామూహిక ధ్యానం కానీ ఒక్కసారైనా సరే కొత్త వాళ్ళందరికీ కూడా ఒక్కసారన్నా మీరు రావాలని చెప్పేసి మరి కొత్త వాళ్ళందరినీ మేము బాగా పరిచయం చేసి అందరూ యాగానికి రమ్మని చెప్పేసి ఆహ్వానం పలుకుతుంటే చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారండి. అందరూ మరి కొంతమంది అయితే ప్రత్యేకించి బస్సులు పెట్టుకున్నారు, కొంతమంది ట్రైన్ టికెట్లు, అలా మొత్తం మీద కొత్త వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారండి. అందరికీ కొత్త వాళ్ళకి అవగాహన కల్పించాలని మేము కూడా ఆ కొత్త వాళ్ళ మీదే మేము ఫోకస్ పెట్టామండి. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఒక్కసారైనా రావాలి అని వాళ్ళ సంకల్పంతో ఉన్నారు. వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి ఈ జనమహాయాగానికి అయితే ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువ మంది వస్తారని మా అంచనా. మా తూర్పుగోదావరి జిల్లాలో మరి ప్రతి ఈ గ్రామంలోని కూడా మరి ప్రత్యేకించి క్లాసులు తీసుకుని కనీసం మినిమం 1 అవర్ అయినా సరే కానీ తీసుకుని ఈ యాగం గురించి అందరికీ పరిచయం చేయాలి. ఇది ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ యాగంలో మనం కూడా తన్ మన్ ధన్ మరి ఆనాడు ఆరతి కట్టినప్పుడు రాముడు ఎంత ఉడత సాయం కూడా ఎంతో అవసరం అయింది. ఉడత సాయం కూడా చాలా ఉన్నతమైంది. మరి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో మనం చేయగలిగినంత తన్ మన్ ధన్ ఇవన్నీ అందరూ చేయాలని చెప్పేసి వాళ్ళకి అందరినీ ప్రోత్సహించడం, మెయిన్ ముఖ్యంగా రావాలి అని అందరినీ ఆహ్వానం పలుకుతుంటే వాళ్ళందరూ రావడానికి చాలా ఆనందంగా ఉన్నారండి. అందరూ వస్తారని పూర్తిగా నమ్మకంతో వర్క్ చేస్తున్నాం. వచ్చి తీరుతారు. యాగానికి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మేము అదే ట్రస్ట్ వాళ్ళకి కూడా మన జూమ్ మీటింగ్ లో చెప్పామండి, ఎక్కువ మంది వస్తారు సార్, మీరు అరేంజ్మెంట్స్ అయ్యి కొంచెం బాగా చేయాలి అంటే వచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఎవరైతే యాగానికి రావాలి అని చెప్పేసి మేము అందరూ ప్రోత్సహిస్తున్నామో వాళ్ళు మాకు కూడా ఫోన్లు చేసి మరి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటాయి, వసతి కానీ మరి అకామిడేషన్ కానీ ఫుడ్ విషయంలో కానీ, అంటే ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలోని కూడా చూడవసరం లేదని చెప్పేసి మేము డంకాగా చెప్తున్నామండి. అదే ప్రకారంగా అలాంటి ఏమి రాదు అని కూడా మాకు తెలుసు. అంటే ప్రతి యాగానికి ప్రతి యజ్ఞానికి మేము 2004 నుంచి కూడా ఏ యాగానికి మిస్ అవ్వకుండా మేము రావడం జరుగుతుందండి. అక్కడ ఏర్పాట్లు అలాగే అద్భుతంగా ఉంటాయి. కొత్త వాళ్ళకి కొంచెం డౌట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ డౌట్స్ కూడా మేము అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. 1,00,000 మంది వచ్చినా సరే అక్కడ దానికి అంత మరి సరిపడగా అక్కడ అకామిడేషన్ కానీ ఫుడ్ విషయంలో కానీ ఆర్గనైజింగ్ కానీ ఎక్కడ చాలా బాగుంటదండి. అసలు తిరిగి ఉండదు. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మనమే మర్చిపోయే పరిస్థితి ఉంటది. ఒక మహాసముద్రంలో కలిసిపోయినంత ఆనందంగా ఉంటది అని చెప్పేసి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నామండి. అదే ప్రకారంగా అందరూ వస్తారు మేడం. దీంట్లో వర్క్ చేయడం అంటే మాకు కూడా ఈ
ఈ యాగానికి మేము కూడా ఈసారి మాకు కొంచెం ప్రత్యేకించి మరి భాస్కర్ రెడ్డి గారు, మరి చైర్మన్ గారు చాలా ప్రత్యేకించి మాకు ఈస్ట్ గోదావరి కాకుండా మొత్తం ఉభయ రెండు రాష్ట్రాల నుంచి కూడా ఆయన ప్రత్యేకించి కేర్ తీసుకుని ఉమ్, అందరినీ టచ్ చేసి ప్రతి జిల్లాని కూడా మరి ఆయన రావడం, లేకపోతే ఎవరో ఒకరు ట్రస్ట్ వాళ్ళు పంపించడం, ఉమ్, పూర్తిగా అవగాహన కల్పించడం, ఉమ్, మమ్మల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది ప్రత్యేకించి ఉమ్, ఉమ్, మేము మేము మేమే ఈ వేగం చేస్తున్నాం అన్నంత ఫీలింగ్ వాళ్ళు మాకు పంచుతున్నారండి. చాలా విజయభాస్కర్ రెడ్డి గారికి, అక్కడ జరుగుతున్న ట్రస్టీలు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే మాకు ఉయ్యూరు శివ గారు, మరి ఆయన మరి ఏ ఎప్పుడు ఆయన నిద్రపోకుండా మమ్మల్ని ఎవరిని నిద్రపోనివ్వకుండా యాగ విషయాలు ఎలా జరుగుతుందండి, అక్కడ వర్క్ ఎలా జరుగుతుందని ఆయన అడగటం, మేము చెప్పడం, అలాగే భాస్కర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, ఇంకల్లా మొత్తం ట్రస్ట్ వాళ్ళందరికీ అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. మరి చాలా హ్యాపీగా ఉంది. ఈసారి అందరినీ కూడా ప్రోత్సహించి ఈ యాగం అనేది మన అందరిది అని చెప్పేసి మరి భాస్కర్ రెడ్డి గారు అనడంలో ఈసారి అందరూ బాగా ఇన్వాల్వ్ అవుతున్నారండి. బాగాని ఫస్ట్ నుంచి ఎక్కువ టైం తీసుకుని మరి వారానికి ఒకసారి జూమ్ మీటింగ్ లో కూడా పెట్టడం, ఉమ్. అందరూ దాంట్లో జూమ్ లో మేము మాట్లాడుకోవడం, అక్కడ విషయాలన్నీ మాకు చేరవేయటం ఆ చాలా హ్యాపీగా ఉందండి. అలాగే వర్క్ చేస్తున్నాం. దీనికి ఎంత చేసినా తక్కువే, ఇంకా చేయాలి చేయాలని చేయగలిగినంత 100% తిక్కరని శుద్ధిగా వర్క్ చేస్తున్నాం మేడం. ఉమ్, ఈ చాలా ఆనందంగా చేస్తున్నాం. చాలా ఎలా సంతోషం అంటే సార్. చాలా ఆనందంగా, మరి ఈ వర్క్ ఇది మనకి వచ్చింది అంటే ఒక అదృష్టంగా, అది మామూలు ఆసామసి అయితే కాదండి. చాలా సార్లు మాకు క్లాసులు జరుగుతాయి, ఆ, ర్యాలీలు జరుగుతాయి, అన్ని జరుగుతున్నాయండి. కానీ అది ఒక అద్భుతం, అది ఒక ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న యజ్ఞంలో మనం కూడా భాగం అవటం, మనం కూడా 10 మందికి ఈ ధ్యానానికి రావాలని, ఈ యజ్ఞానికి రావాలని చెప్పడం, మరి దానికి తగ్గట్టుగా ఆ అన్న ప్రసాదానికి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొనాలి. అంటే ఇచ్చినట్టు వాళ్ళు కర్మ దగ్ధం చేసుకోవాలి, అడిగినట్టు వాళ్ళ కర్మ కూడా దగ్ధం అవుతుంది. అలాగే అందరి ఒక సామూహికంగా ఈ అద్భుతమైన ధ్యానం యాగం జరిగితే నిజంగా పత్రిసారు ఏదైతే మనకి అందించారో, ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న యజ్ఞం అన్ని మొత్తం ప్రపంచం అంతా వ్యాపించి, ఈ ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న యజ్ఞం అవును సార్. ప్రపంచం అంతా వ్యాపించి, మరి మారు మూలలకు కూడా ఈ ఒక ధ్యానం అనేది, ధ్యాన ప్రచారం అనేది అన్ని గ్రామాలకి కూడా వెళ్ళే అవకాశం రేపు జరగబోయే యాగానికి 100% అది ఉన్నదండి. అలాగే మరి పిఎంసి ఒక మనకి నిజంగా పత్రి సార్ ఒక ప్రతిరూపం అని మనకు అందరికీ తెలుసు. అయితే ఆ, ఇప్పటి వరకు మీరు యజ్ఞాలు అటెండ్ చేశారు. చక్రాలను అవును. కూడా అటెండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు యాగాలు 3 యాగాలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి సార్. ఇప్పుడు జరగబోయేది 4గో యాగం. ఈ 3 యాగాల్లో ఎలాంటి ప్రతి ఏడు ఎలాంటి ఒక కార్యక్రమాల్ని తీసుకొస్తున్నారు? ఈ ఈ ఏడాది కూడా ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయో కొంచెం మా కోసం వివరంగా చెప్పండి సార్. అంటే యాగం అనేది నిజంగా మేము ప్రతి యాగానికి మేము ఎప్పుడు మిస్ అవ్వలేదండి. హ్మ్. యాగం అనేది మార్నింగ్ సెషన్ ఒక మెడిటేషన్ లోని మేము నిజంగా ఆ 3 గంటల 3 అవర్స్ మెడిటేషన్ అనేది మాకు మళ్ళా మరుపురాని ఒక అనుభూతి అండి ఎప్పుడు కూడా. యాగంలో అంతమంది సామూహికంగా అసలు ప్రపంచంలో ఎక్కడా జరగదండి అంత గొప్పగా. అసలు ప్రపంచంలో అంత సామూహికంగా ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ మరి ఆ టైంకి మార్నింగ్ 5 కల్లా, ఇంతకు ముందు అయితే 4కే పెట్టేవారండి. ఇప్పుడు 5 కల్లా స్టార్ట్ చేస్తున్నారు. ఆ 5 నుంచి 8 వరకు 3 అవర్స్ మెడిటేషన్ అనేది ఒక మరుపు రాని మైలురాయిలాగా ఉంటదండి మాకు ఎప్పుడు కూడా. దానికోసం మేము యాగం అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మేము ఎదురు చూడడం జరుగుతుందండి. ఎందుకంటే ఆ అనుభూతి అది మరుపు రానిదండి. అది చెప్పలేనిది కూడా. నిజంగా ఆ 11 రోజులు యాగంలో మేము సామూహికంగా దాంట్లో పాల్గొన్నప్పుడు మాకు తెలుస్తుంది. ఆ హై ఎనర్జీ తోటి మేము నిజంగా మళ్ళా డిసెంబర్ 21 ఎప్పుడు వస్తుందనే అనుభూతి మాకు ఎప్పుడూ ఉంటుందండి అది. ఈసారి అయితే ఇంకా బాగా మాకు ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఇది జన్మహాయాగం 4 అనేది దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉందో మరి ఏంటో తెలియదు కానీ 4 కూడా చాలా హ్యాపీగా ఉందండి. గతం కన్నా ఇంకా అద్భుతంగా జరుగుతుంది. మరి దానికన్నా గతంలో కన్నా ఇంకా ఇక్కడ జనాలండి బాగా అందరికీ ఈరోజు అందరికీ, ఇంతకు ముందు అయితే అండి ధ్యానం ప్రత్యేకించి చెప్పాలి. చెప్తేనే గాని ఎవరు కూడా
ముందుకొచ్చి దానికి ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదండి. ఉమ్, ఇప్పుడైతే ఫోన్లు చేసి మరి అడుగుతున్నారండి. ఇప్పుడు ఏంటంటే మరి అంత ఆసక్తికరంగా ఉన్నారు అందరూ కూడా. బయట మామూలుగా మెడిటేటర్లు అవ్వచ్చు, మామూలుగా ఆధ్యాత్మికంగా ఉన్నట్టు వాళ్ళు అవ్వచ్చండి. ఇప్పుడున్న పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. మరి మెడిటేషన్ అనేది, శ్వాస మీద ధ్యాస అనేది ఇది ఒక ఉన్నతమైనదని, ఎప్పుడు మరుపు రానిదని, ఒక నీ శ్వాసే నీ గురువు అని మన గురువు గారు అందించిన ఆ సబ్జెక్టు కొత్త వాళ్ళు కూడా బాగా వెంటనే ఇన్వాల్వ్ అయిపోతున్నారండి. వెంటనే ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఏంటి చెప్పడం అనేది చాలా మంది చెప్తారు కానీ అనుభూతితోటి ఇన్వాల్వ్ అవడంలో చెప్పినట్టు వాళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉంటుందండి. వాళ్ళకి కూడా చాలా తన్మయత్వంలో ఉంటున్నారు. ఈసారి యాగానికైతే నిజంగా ఊహలకు అంత ఆనందం, అంత జనం అలాగే వస్తారు. అక్కడికి వచ్చిన వంటి వాళ్ళు అలాగే ఎంతో అసలు మరుపు రాని ఆనందాన్ని పొంది, మనం వినలేని ఆ శక్తిని పొంది, మళ్ళీ ఆ దివి నుంచి భూకి దిగి వచ్చిన మాస్టర్స్ ఎంతో మంది అక్కడికి వస్తారని చెప్పేసి మా పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందండి. అది ఖచ్చితంగా జరుగుతుంది. మేము 3 యాగాల్లో కూడా మేము చూసామండి గతం నుంచి కూడా. ఈసారి అయితే ఇంకా దాన్ని ఉమ్, అసలు ఊహలకు అందన అనుభూతితోటి, ఉమ్. ఊహలకు అందన ఎనర్జీ తోటి, ఊహలకు అందన ఆ అంతమంది మెడిటేటర్లతోటి జరుగుతుందని చెప్పేసి ఉందండి. ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో సందేశం కూడా లేదు. అయితే సార్ సందేహం. ప్రతి ఏడు 3 గంటల ధ్యానాన్ని ఈసారి 6 గంటలకు పొడిగించారు. సో దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అది ఇంకా నిజంగా 6 గంటలు అనేది ఇంకా చాలా అద్భుతంగా ఉందండి. ఎంతంటే ఇంతకుముందు అయితే మేము మార్నింగ్ 3 గంటలు మెడిటేషన్ అయ్యేటప్పటికి తర్వాత అంతా కల్చరల్ ప్రోగ్రాలు గానీ, సీనియర్ మాస్టర్స్ క్లాసులు గానీ ప్రతిదీ అద్భుతంగానే ఉంటది. అక్కడ ఎప్పుడు కూడా యాగంలోనండి. ఉమ్, ప్రతి క్షణం ఒక మధురంలాగే ఉంటది. కానీ ఈసారి 6 గంటలు మెడిటేషన్ అనేది నిజంగా ఇది ఒక స్పెషల్ గిఫ్ట్‌గా మరి సమయం అనేది ఎంత బాగా సద్వినియోగం పరుచుకోవచ్చో అక్కడ సంవత్సరానికి ఒకేసారి మనకి వచ్చే ఆ యాగంలో మరి 3 అవర్స్ అనేది 6 అవర్స్ చేశారంటే ఇదే ఇయన్నీ కూడా మిరాకిల్స్ అని చెప్తుందండి. అలాగే మరి 3 అవర్స్ మెడిటేషన్ 6 అవర్స్ చేసినట్టుగా మరి గతంలో 50,000 వచ్చినటువంటి వాళ్ళు ఈసారి అయితే 1,00,000 మంది వస్తారు అన్న అనుభూతి కూడా మేము చెందడం జరుగుతుందండి. ఎందుకంటే ప్రతీది కూడా రెట్టింపు అవుతుందని చెప్పేసి మా ఒక ఆనందం అలా అద్భుతంగా మరి ఎక్కడి నుంచో వస్తుందండి అది. మీరేదో పైని మాట్లాడుతున్నారు, మీరేదో అడుగుతున్నారో మేము చెప్తాం కదండి. ఈసారి యాగానికైతే ఖచ్చితంగా స్పెషల్ ఉంది. ఏదో ఒక స్పెషల్ ఉంది. చాలా అద్భుతమైన మిరాకిల్ అయితే జరుగుతుంది. ఈ యాగం పూర్తయ్యేటప్పటికి ఈ ఇస్లాంకి చాలా అద్భుతమైన మార్పులు కూడా జరుగుతాయి. ప్రతి మారుమూల గ్రామానికి కూడా మరి ఈ ఒక ఉన్నతమైన ఈ శ్వాస విజ్ఞానాన్ని అందరికీ అందుతుంది. ఈ యాగం ద్వారాగానే ఏదైనా సాధ్యం అవుతుంది అని అనుకోవడమే ఒక పక్క అయితే, మరి యాగాలైతే పూర్వం ఎవరు చేసేవారండి? రాజులు, చక్రవర్తులు మరి చేసేవారు. మరి ఈ రోజు ఒక సామాన్యంగా ఉండి, ఒక మెడిటేటర్‌గా ఒక సామాన్యుడు మరి యాగం చేస్తున్నారు. మరి దీంట్లో మళ్ళా కొంతమంది ఆనాడు చక్రవర్తులు యాగం చేస్తే కొంతమంది ఏళ్లతో లెక్కపెట్టేవంటి వాళ్ళు ఉండొచ్చండి. కానీ ఈవేళ అసల ఊహించనంత ప్రభంజనంలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా యోగానుభూతి పొంది, యోగంలో భాగస్వాములయ్యి, మరి యోగ ప్రసాదాన్ని తీసుకొని మరి అంతమంది సామూహికంగా చేయడం అంటే ఇది మామూలు విషయం అయితే అసలు ఊహలకు అందదండి. చాలా ఆనందం. అదే స్పెషల్ అండి. ఈసారి 4 ఈ జానమహాయాగ 4కి నిజంగా మీరు చెప్పిన ఈ పాయింట్‌కి మాకొచ్చిన అనుభూతి ఏంటంటే ఇది డబల్ గిఫ్ట్ మాకు. నిజంగా ఈ యాగానికి డబల్ గిఫ్ట్ అని చెప్పేసి మేము ఖచ్చితంగా ఊహిస్తున్నామండి. అది అందరికీ చెప్తున్నాం గూడా. సార్ అయితే ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగాల గురించి మీరు ప్రచారం చేస్తున్నారు. శాకాహార ర్యాలీలకు కూడా వెళ్తూ ఉన్నారు కదా! అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు 6 గంటల యాగానికి చాలామంది ఆసక్తిగా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలున్న తల్లిదండ్రులుంటారు చాలామంది. అక్కడ వాళ్ళకేదైనా ప్రోగ్రామ్స్ కానీ అట్లాంటి అరేంజ్‌మెంట్స్ ఏవైనా ఉన్నాయా పిల్లల కోసం? అది అది ఖచ్చితంగా టైమ్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటది కానండి, హ్మ్. అక్కడ ఏది మిస్ అవ్వకుండా ఉంటదండి. హ్మ్. పిల్లలకి కావాల్సిన కల్చరల్ ప్రోగ్రామ్‌లు ఉంటాయండి. సీనియర్ మాస్టర్స్ ఉంటాయండి. అది ఏది మిస్ అవ్వరండి. ఆ ప్లానింగ్ అయితే చాలా పకడ్బందీగా చేస్తారండి యాగానికి ఎప్పుడు కూడా. ఒక్క క్షణం కూడా మరుపురాని మధురంగా ఉంటదండి అక్కడ. ఉదయం మరి ఎర్లీ 5కే స్టార్ట్ అవుతుంది. 5 నుంచి రాత్రి మరి 10 అవ్వచ్చు, ఒక్కొక్కసారి 11, 10, 11 అయినా సరే గాని ఎప్పుడు కూడా అక్కడ ప్రతి క్షణం ఒక మధురం అండి. ప్రతి ప్రోగ్రామ్ కూడా అన్ని రకాలుగా ఉంటాయండి. ఏది కూడా మరి ఎక్కడ ఎలుతు లేని అక్కడ ఆటలుంటాయి, పాటలుంటాయండి. ఒక మెడిటేషనే కాకుండగా మరి ఎంతో మంది సీనియర్ మాస్టర్స్
ఒక అనుభూతులు ఉంటాయండి. అదే పిల్లల కాకుండా కోసం కార్యక్రమాలు కూడా అక్కడ ఆ నిర్వహించడం పిల్లల జరుగుతుందా? కోసం ప్రత్యేకించండి, నిజంగా పిల్లల కోసం చాలా కార్యక్రమాలు మళ్ళా యాగం యాగం స్టేజ్ మీద అలా జరుగుతాయండి. ప్రత్యేకించి మళ్ళీ పిల్లల కోసం కూడా మరి అద్భుతమైన ప్రత్యేకించి పిల్లలకి ఒక ప్రత్యేకించి ఒక ఒక ప్లాట్ఫామ్ ని ఎప్పుడు పెడతారు మేడం యాగంలోని. అక్కడ చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా అద్భుతం, ఇంకా మరుపు రాదండి. అది నిజంగా మర్చిపోలేరు తల్లులు గాని పిల్లలు గాని. ఆ పిల్లలకి తల్లిదండ్రులు హ్యాపీగా ధ్యానం చేసుకోవచ్చు అయితే. ఈసారి 3 గంటలది 6 గంటలకు పొడిగించారు కాబట్టి, ఇంకా అవును మేడం, ఎటువంటి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు అంటున్నారు. అద్భుతంగా చేసుకోవచ్చండి. పిల్లల గురించి మీరు అడిగారు కాబట్టి, పిల్లల గురించి అయితే ప్రత్యేకించి ఎప్పుడూ ఉంటుందండి అక్కడ. పిల్లలకు హ్మ్. ప్రత్యేకించి ఆహ్, ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటది పిల్లల గురించి. నిజంగా తల్లిదండ్రులు ఆ పిల్లల్ని అక్కడ జాయిన్ చేసి, ఉన్న ఆ కొద్ది సమయం, ఆ కొద్ది రోజుల్లోనే మరి ఎంతో మరి పిల్లలకి ఎంతో విజ్ఞానాన్ని అందివ్వబడుతుందండి అక్కడ. అసలు పిల్లల పెంపకం అనేది ఎలా పెంచాలి, తల్లిదండ్రులని పిల్లలు ఎలా పెంచాలి అనేది పూర్తిగా తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా మంచి అక్కడ సబ్జెక్ట్ ఎప్పుడూ ఇస్తారండి. అది ఎప్పుడూ ఉంటుంది. మరి అది ఎప్పుడు దీనికి అది ఎప్పుడు నిరంతరం జరుగుతూ ఉంటదండి. పిల్లలకి ఖచ్చితంగా పిల్లల్ని తీసుకురావాలని తల్లిదండ్రులు అక్కడ చాలా ఉన్నతమైన విషయాలన్నీ పిల్లలకి అందివ్వగలిగితే, వాళ్ళ జీవితానికి పూర్తిగా నాంది వాళ్ళకి వాళ్ళే పునాదేసుకొని మరి ఎంతో అద్భుతంగా జీవితాన్ని తీర్చిదిద్దుకునే అంత సబ్జెక్టు అక్కడ పిల్లలకు కూడా అందిస్తారండి. అలాగే తల్లిదండ్రులు కూడా అందిస్తారు. అది ఎప్పుడూ మరుపురానిదండి అది నిజంగా ఏమి అసల హ్మ్. ఏ అలా చాలా దాంట్లో రావడం అనేదే ఒక గొప్ప మిరాకిల్ అండి నిజంగా మేడం. అక్కడికి రావడం ఒక మిరాకిల్. వచ్చిన తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడమే తప్ప, ఇంక అక్కడి నుంచి మళ్ళా మనం ఎలాంటి అశాంతికి అసలు ఎక్కడ అసలకి అవును. ఏది లేదు. అసలు సమస్య లేదు. ఓకే మేడం. అయితే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మెడిటేషన్ గురించి చాలా మందికి అవేర్‌నెస్ వస్తుంది. వాళ్ళు మేము చెప్పగానే రావడానికి చాలా ఆసక్తి చూపుతున్నారన్న విషయాన్ని కూడా మీరు చెప్పారు. అవును. స్వచ్ఛందంగా యువత ఈ ఇలాంటి కార్యక్రమాల్లో యువతకు చాలా మంచి ప్రాధాన్యత కూడా ఉంటుంది. సో, అలాంటి అవునండి. యువతకి అక్కడికి రావడం వల్ల వాళ్ళక్కడ ఏం నేర్చుకోవచ్చు సార్? అసలు యువతకండి, అసలు మంచి క్వెషన్ చేశారు మేడం. ఈ ఒక మెడిటేషన్ అనేది యువతకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రేపు ఆ భవిష్యత్తంతా గూడా యువత మీద ఆధారపడి ఉందండి. అవును. ఎందుకంటే పెద్దవాళ్ళు రావడం అనేది వాళ్ళకి వాళ్ళు చేసుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మరి తీర్చిదిద్దుకోగలుగుతారండి. అదే యువత అనుకోండి, వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకోవడమే గాకుండా, ఈ సమాజానికి చాలా ఉపయోగపడే మరి రీతిలో యువతనేది చాలా ఇంపార్టెంట్ అండి. యువత కూడా చాలా అద్భుతంగా ఎప్పుడూ వస్తారండి. ఇప్పుడు యువతనేది ఈసారైతే మరి ఇప్పుడు క్లాసుల్లో గూడా యువత వస్తున్నారండి. యూత్ వస్తున్నారు. ఎందుకంటే అండి, వాళ్ళకి కూడా బాగా అవగాహన కలుగుతుందండి. మెడిటేషన్ వల్ల వాళ్ళు బాగా అవగాహన కల్పించడంలో ఈ ప్రతి ఒక్కళ్ళు ఈ పీఎంసీ ఛానెల్ చూడడం వల్ల, లేకపోతే యూట్యూబ్‌లో చూడడం వల్ల వాళ్ళొక మైండ్‌ని వాళ్ళ రిలీజ్ అవ్వి వాళ్ళ యంగ్‌గా ఉన్నటువంటి వాళ్ళు గాని, ఒక యూత్ గాని, స్టూడెంట్స్ కానీ అందరికీ కూడా అవగాహన కల్పించడంలో మరి యూత్ బాగా రావాలని మేము ఎంకరేజ్ చేయటం ఎప్పుడూ ఉందండి. హ్మ్. ఈసారి అయితే ఇంకా బాగా ఎక్కువుంది. సేవల మేడం. విషయంలో అంటే ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొస్తున్నారు. క్లాసెస్ వినడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే దానిలో కూడా కొంతమంది మేము ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమానికి, ఇలాంటి ఒక పెద్ద యాగంలో మేము భాగస్వాములం కావాలి. మాకేదైనా అవకాశం దొరుకుతుందా అంటూ మీ ముందుకు రావడం జరిగిందా? మీ మీరు జరిగింది. వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తున్నారు? ఖచ్చితంగా జరిగింది. ఎప్పుడో కాదండి. మొన్న 3 డేస్ ఇక్కడ క్లాసులు జరిగినాయి మేడం. 3 డేస్ క్లాస్‌లో అంతా యువతనే మేమందరిని వాళ్ళని ఆహ్వానించి, వాళ్ళని పిలిసి అసలు ఈ యాగం గురించి గాని, మెడిటేషన్ గురించి గాని వాళ్ళకి చెప్పడం జరిగిందండి. వాళ్ళందరూ గూడా ఏంటే వాళ్ళు మనం చెప్తే వెంటనే వాళ్ళు రావడానికి సంశయిస్తారండి. కానీ ఎప్పుడైతే జానపరిచయం చేసిన తర్వాత కా వాళ్ళ ముందు మేము చేసేదేంటంటే అందరికి జానపరిచయం చేస్తామండి. ముందు కనీసం మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా గాని వాళ్ళకి జానపరిచయం చేయడంలో, వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాతనే వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారండి. ముందు జానపరిచయం చేయడంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారండి. ఇన్వాల్వ్ అయ్యి ఇంత గొప్పగా యాగం జరుగుతుంది. మీరన్నట్టుగానే మేము కూడా మీరందరూ రావాలి. దాంట్లో మీరు కొంచెం సేవ, సర్వీసు మీరేం చేయగలిగితే చేయాలంటే, మరి అందరూ యూతు అందరూ గూడా చాలా మంది ఇక్కడి నుంచి సేవాదళకి పేర్లివ్వడం గాని, సేవాదళంలో దాంట్లో పాల్గొన్నట్టు వాళ్ళకి మేము అలా సేవ చేస్తానికి వస్తామని జెప్పేసి వాళ్ళివ్వడం ఇయన్నీ జరుగుతున్నాయి మేడం. వర్క్ అంతా జరుగుతుంది. చాలా మంది వస్తారండి. అక్కడ సర్వీస్ చేయడానికొస్తారు. మామూలుగా మెడిటేషన్ ఒక గొప్పతనం వాళ్ళు తెలుసుకొని ఇన్వాల్వ్ అయిన తర్వాతే దీంట్లో మనకి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు మేడం.
వాళ్ళ ద్వారాగా చాలా మందికి అందుతుంది. ఈసారి యాగానికి అన్ని స్పెషల్ అండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ ధ్యాన మహాయాగం ఈ ఫోర్కి యూత్ కూడా ఎక్కువ మంది వస్తారండి. మీరు మంచి క్వశ్చన్ చేశారు. యూత్ ఎక్కువ మంది వస్తారు. అలాగే పిల్లలు, పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఎక్కువ మంది వస్తారు. అలాగే 6 గంటలు మెడిటేషన్ అనేది సీనియర్ మాస్టర్స్ గా మామూలుగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఈసారి ఎవరు మిస్ అయ్యే పరిస్థితి లేదండి. ఎందుకంటే యాగం అనేది మనకి ఎన్నో కార్యక్రమాలు జరిగినా అది ఒక పెద్ద పండుగ లాంటిది. సంవత్సరానికి ఎన్ని పండుగలు వచ్చినప్పటికీ కూడా అదే కాకుండా ముఖ్యంగా అక్కడ ఏంటంటే అండి, సార్ ఒక మరి శక్తికి స్థలం ఉంది. ఆ సార్ ఒక ఎనర్జీ అక్కడ పూర్తిగా కొలువై ఉంది. సారదే ఒకసారి ఆ ఆ శక్తి స్థలం దగ్గరికి వెళ్ళి సారథ సమాధి దగ్గర మరి ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలని అందరూ సీనియర్ మోస్ట్ అందరూ కూడా ఆ అనుభూతితోటి అందరూ రావడానికి ఈసారి ఈ ఫోర్ చాలా స్పెషల్ ఉన్నాయి మేడం. ప్రతిదీ చెప్పాలనుకుంటే అంటే మేము అనిపిస్తున్నాం అంటే ఎక్కడికి వెళ్ళినా ఆ అనుభూతి రావడంలో మరి ఈ ఈ జన్మహాయాగం ఫోర్కి మాత్రం ఇది నిజంగా ఉమ్, ఒక అద్భుతమైన మిరాకిల్ జరుగుతుంది అని చెప్పేసి మాకు ఎక్కడి నుంచో అనిపిస్తుందండి. అది హాస్టల్ గానే అవును సార్. అనిపిస్తుంది. మీ మాటల్లోనే తెలిసిపోతుంది. మీరు ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత ఎదురు చూస్తున్నారో 21 కోసం తెలుస్తోంది. అయితే అవును సార్ మేడం. ఇప్పుడు ఇంతమంది రెడీ అవుతున్నారు అని చెప్తున్నారు. అక్కడ అవును మరి అవును మేడం. అన్నప్రసాదం గురించి చెప్పండి సార్. అంటే ఇంతమంది ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు. అసలక్కడ అవును అంచనాలకు మించి కూడా ప్రతి ఏడు, ప్రతిరోజు కూడా పెరుగుతూనే ఉంటుంది సంఖ్య. అవును. అక్కడ అన్నప్రసాదాల విషయంలో అసలు మేడం నిజంగా మంచి క్వశ్చన్ చేశారు. అన్నప్రసాదం అనేది మేము ఈ 20 ఈ సంవత్సరాల నుంచి ఈ మేము ఈ మార్గంలోకి వచ్చినప్పటి కాడి నుంచి మేము అన్నప్రసాదం అనేది నిజంగా ఈ బిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఒక మైలు రాయి లాంటిదండి. ఎందుకంటే ఎంతమంది ఒక 1000 మంది ఒక మామూలుగా ఒక ఫంక్షన్ చేయాలనుకుంటే ఒక 400-500 మంది ఫంక్షన్ చేస్తేనే చాలా కొంచెం అలజడి, చాలా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుందండి. కానీ ఇక్కడ వేలకు వేల మంది వచ్చినా సరే ఎంత సైలెంట్ గా మరి అన్నప్రసాదం జరుగుతుందంటే నిజంగా అంత క్రమశిక్షణ మరి ఎక్కడ నేను చాలా మేము అంటే వేరే ఇతర సంస్థలకు కూడా వెళ్ళటం జరిగింది కానండి. కానీ చూసాం కానీ అన్నప్రసాదానికి ఆ, ఎంత సైలెంట్ గా జరుగుతుందంటే నిజంగా ఊహించలేమండి అసలు. ఎక్కడా కూడా మరి పెద్దవాళ్ళకి ముందుగా సహకరించడం, వాళ్ళకి ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా పెద్దవాళ్ళని గౌరవించడం, వాళ్ళకి అన్నప్రసాదాన్ని పెట్టడం, అలాగే లైన్ లో ఉండడం అనేది కూడా చాలా ఫాస్ట్ గా ఎప్పుడు కూడా చాలా సిస్టమేటిక్ గా జరుగుతుందండి. ఆ ఇంతమంది ఉన్నా ఎంతమందికి కూడా అన్నదానం ఉమ్, తోసుకునే ప్రసక్తే లేదంటారు. అంత పెద్దవాళ్ళైనా సరే అండి వాళ్ళకి ప్రత్యేకించి అందరూ అండి మొత్తం ఒక మీటేటర్ లో అందరూ కూడా పెద్దవాళ్ళని అనేది ముందుగా తీసుకెళ్లి వాళ్ళకి అన్నప్రసాదాన్ని పెట్టి వాళ్ళకి సైట్స్ వేసి చేస్తారండి. సేవాదాలు ఇప్పుడు సేవ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని అందరూ సేవకులే, జ్ఞానులే సేవకులు అని దీంట్లో అందరూ సేవకులుగా పనిచేస్తారండి. నిజంగా ఈ బిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో అన్ని ఏ టు జెడ్ ఒక దాంట్లో ఫస్ట్ ఒక దాంట్లో ఆ, మధ్య లేకుండా అన్ని విషయాల్లోని కూడా ఒక సర్వీస్ లోనే కాదండి అన్ని విషయాల్లోని కూడా శుచి, అందరూ శుభ్రత. ఇది మనది, ఇది నాది అనే భావంతో అందరూ చేస్తారు మేడం. ఆ అనుభూతి అయితే మాకు 100% ఉంది. ఎక్కడ మేము అసలు ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ అయ్యింది లేదు. ఇంకా చెప్పాలి అంటే మరి మేము మామూలుగా చూడడానికి వెళ్ళినట్టు వాళ్ళే అక్కడ సహకరించి వాళ్ళు కూడా ఎంతో సీనియర్ మాస్టర్ లాగా ఎంతో వాళ్ళు కూడా మరి కలిసిపోయి పనిచేయడం అంటే ఈ యొక్క యాగానికి అంత అంత మెరాకిల్ ఇవ్వండి. అన్ని మెరాకిల్స్ చాలా మేమన్నీ చూసామండి. ఈసారి అయితే అసలు ఇంక తిరిగి లేకుండా అసలు ఎక్కడ ఏ కొరత రాదండి, రాకపోదు కూడా. సార్ అయితే మీరు ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అయితే అవును. అక్కడి నుంచి ఏదైనా మీరు వెహికల్స్ అరేంజ్ చేయడం కానీ లేదా ఎవరినైనా తీసుకెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుందా ఎవ్రీ ఇయర్? ఎలా ఉంటుంది సార్ అక్కడ నుంచి వచ్చి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి ఫస్ట్ రావడం? ఇయర్ నుంచి అండి మేము మాది మా రాజానగరం అదే రాజమండ్రి డిస్టిక్ అండి. ఉమ్. మా గ్రామం నుంచే ప్రత్యేకించి 40-50 మంది ఎప్పుడు కూడా మేము ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చేవాళ్ళం ప్రతి యాగానికి కూడా అండి. అలాగే ఇవన్నీ ఇప్పుడు తర్వాత తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ కొంచెం అనుభవపూర్వకంగా వాళ్ళ అనుభవం తెలుసుకొని అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం ఎక్కువ అండి. వాళ్ళు రావడానికి టికెట్స్ అయ్యి మేము ట్రైన్ టికెట్స్ అన్ని మేము బుక్ చేయడం మా టీం ఉన్నారండి. ఎక్కడికెక్కడ ట్రైన్ టికెట్ ఎవరికి కావాలన్నా తెలియని వాళ్ళందరికీ కూడా ఆ నెంబర్లు ఇచ్చి వాళ్ళ ట్రైన్ టికెట్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు అందరికీ కూడా చెప్తున్నాం. చాలా ప్రతి నిరంతరం చేస్తూనే ఉన్నారండి ఎక్కడికెక్కడ. అలాగే కాకుండా మరి బస్సులు కూడా
పెట్టడం జరిగిందండి. ఒకే చోట ఉన్న ఏరియాల్లో మరి బస్సుకు పికప్ అయిపోయేలా ఉండే బస్సులు కూడా పెట్టడం జరిగిందండి. రావడానికి అయితే కూడా ప్రయాణం ఈ రోజు రావడానికి కూడా చాలా ఈజీగా రాగలగడానికి ఉంది మేడం. చాలా చీప్ గా, అంటే ట్రైన్ టికెట్లు కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయండి ఈసారి. మరి మరి ట్రైన్స్ ఏమైనా ఎక్స్ట్రా ఎక్కువ వేసారో మాకు తెలియదు కానీ, మరి ట్రైన్లు అయితే ఎక్కడ టైట్ లేదండి. టికెట్లు రావడానికి అంత ఫ్రీగా ఉంది. అంతే మంది రావడానికి కూడా ఆ, ఉమ్, ఉందండి. అవకాశం అయితే ఎక్కువగా ఉందండి. అందరూ ఉమ్, ఉమ్. ఎక్కడ టైట్ లేదండి. వేళ ఇంతకేదో టికెట్లు కూడా మాకు ట్రైన్ టికెట్ చేయాలంటే నెల ముందు మేము చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేదండి. కానీ అలాంటిది ఇప్పుడు ట్రైన్ టికెట్లు కూడా మాకు ఫ్రీగా ఇప్పుడు ఎప్పటికప్పుడు మేము ఆన్లైన్ లో చూస్తుంటే టికెట్లు దొరుకుతున్నాయండి. ఉన్నాయి కూడా, రెడీగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు టికెట్ బుక్ చేస్తూనే ఉన్నారు ప్రతిరోజు కూడా, ఎవ్రీడే. సార్ అయితే చివరిగా మీరు ఈ ప్రోగ్రాంలో ఇన్ని అనుభవాల గురించి మీ ప్రయాణం అంటే ధ్యానంలో మీ ప్రయాణము దానిలో ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని మాతో చాలా చక్కగా పంచుకున్నారు. సో చివరిగా ధ్యానంలోకి రావాలి ఇప్పుడు జరిగే ధ్యాన మహాయాగానికి అందరూ రావాలి అండ్ మీరు పొందిన అనుభూతిని చిన్నగా మాటలో వివరిస్తూ సందేశాన్ని ఇవ్వండి సార్. ఈ ధ్యాన మహాయాగానికి ఇది ప్రపంచ శాంతి కోసం, అంటే అండి ప్రపంచ శాంతి కోసం ఒక జరుగుతున్న మహాయాగం అండి ఇది. ఈ యాగంలో రావటం అనేది ఇది ఒక మనకి ఒక ఎలా ఎలా చెప్పాలి అంటే అనుభూతిని పూర్తిగా వర్ణించలేం కానండి. ఇది ఒక నిజంగా ఒక మిరాకిల్ అండి. ఈ యాగంలో పాల్గొంటే మేము చాలా అనుభూతులు పొందున్నాం అని చెప్తున్నామండి. యాగంలో పాలు పంచుకుని యాగంలో మనం ఉన్నప్పుడు అండి, మేము అక్కడి నుంచి వచ్చి తర్వాత మేము ఆ ఆ వన్ ఆ 7 రోజులు 8 రోజులు 11 రోజులు, ఒక్కొక్కసారి అయితే 7 8 రోజులు ఉన్న రోజులు ఉన్నాయి, ఒకసారి పూర్తిగా ఉన్న రోజులు ఉన్నాయి. ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న అనుభూతి మాకు మళ్ళా యాగం వచ్చే వరకు కూడా ఆ అనుభూతి ఆ తన్మయత్వం మేము ఎప్పుడు మర్చిపోలేదు మేడం. ఎందుకంటే అంత ఆనందం అండి. మేము ఇక్కడ అంతా మేము చేస్తున్నప్పుడు ప్రతిసారి ఇప్పుడు యాగం వచ్చిందని యాగం గురించి ప్రత్యేకించి మేము మాట్లాడడం అనేది ఇప్పుడు ఎలాగా మాట్లాడతామండి. మామూలు విషయం అప్పుడు కూడా మరి మాకు కైలాసపురంలో కర్తాల్లో ఒక మెయిన్ మాకు అక్కడ సార్ శక్తి స్థలం ఉంది. అలాగే కాకుండా అక్కడ మాకు పెద్ద ఆమ్, దాన్ని ఏమంటారంటే పెద్ద ప్లాట్ఫామ్ ఉంది మనకి. ఎంతమంది ప్రపంచం అంతా మరి ఎన్ని దేశాల నుంచి అక్కడికి వచ్చినప్పటికీ కూడా అక్కడ అందరికీ కూడా వెసులుబాటు, ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా మరి 1,00,000 మంది వచ్చినా సరే ఆ యాగానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేని ఏర్పాట్లు వాళ్ళందరూ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా అద్భుతంగా చేస్తున్నారండి. అక్కడ ఇంకా దినదిన అభివృద్ధి కింద ఇంకా పెరుగుతుంది తప్పండి. అక్కడ ఎలాంటి అసౌకర్యం అనేది అసలు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు ఊహించామండి. యాగానికి వచ్చిన అనుభూతి మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఈ అనుభూతే, ఈ ఆనందమే అందరికీ పంచడం, యాగానికి రమ్మని చెప్పడానికి కూడా మేము ఎవరో ట్రస్ట్ వాళ్ళు చెప్పారు అని మేము కాకుండా మా అనుభూతితోటి, మా స్వ అనుభూతితోటే, స్వానుభూతి. ఉమ్, మీ సహానుభూతితోటి మేము అందరికీ చెప్తున్నాం మేడం. ఉమ్. అక్కడ మేము పొందిన అనుభూతి ఏంటంటే ఆ, మరి అసలు అసలు మర్చిపోలేమండి. మళ్ళీ అదే ఆ యాగానికి ఎప్పుడు వస్తుందో అని మేము ఎదురు చూసే పరిస్థితి మాకు ఎప్పుడు మా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేమండి. యాగం అనేది ఆ ఒక ప్రతిఫలం గాని, ఆ ఒక ఆనందం గాని, అంతమందితో కలిసి సామూహిక ధ్యానం గాని, అంతమందితో కలిసి అన్నప్రసాదం తీసుకోవడం గాని, అక్కడ అదే కాకుండా కానీ ఎంత ఆనందం అంటే అండి, ఎక్కడ చూసినా మాకు ఆత్మ బంధువులే, ఎక్కడ అడుగడుగులు తెలిసినటువంటి వాళ్ళు. అసలు మొత్తం ప్రపంచం మొత్తం మీద మరి పత్రిసారు తయారు చేసిన ఈ ఒక పిరమిడ్ మాస్టర్ని ఆ రోజు మేము అందరినీ కలుసుకోవడం, ఎక్కడెక్కడ లేకుండా ఆ రోజు కొత్తగా పరిచయాలు కూడా ఏర్పరచుకోవడం, అసలు ఇది ఎప్పటికీ కూడా మర్చిపోలేని ఆ ఒక గీట్ అండి యాగం అనేది మాకు ఇప్పుడు కూడా. అందరూ రావాలని ఇప్పుడు ఆ తన్మయత్వంతో, ఆ ఆలోచనతో ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన తర్వాత అండి యాగంలో అక్కడ ఇంతమంది ఉన్నారు అసలు. మరి మెడిటేషన్ అంటే, పిరమిడ్ మాస్టర్లు అంటే అసలు శ్వాసను గమనిస్తూ ఇంతమంది సామూహికంగా ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు నిజంగా ఆ ఊహించలేరండి. కొత్త వాళ్ళు అయితే చాలా మంది, మాకు కొత్త వాళ్ళు గతంలో వచ్చినట్టు వాళ్ళు చెప్పడం మీకు మళ్ళీ ఒకసారి ఇప్పుడు గుర్తు చేస్తున్నారు కాబట్టి కొత్త వాళ్ళు యాగంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పటికి మర్చిపోలేరండి ఎప్పుడు కూడా. అంత ఓ. అంత అద్భుతం అండి అక్కడ. ఉమ్. చాలా మంది యాగంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది కనెక్ట్ అయిపోయారు కూడానండి మాకు. అందుకని అందరినీ అక్కడ రామని ఆహ్వానించడం కూడా మేము జరుగుతుంది ఇప్పుడు. అందుకే పత్రి గారు అన్నారు వసుదైక కుటుంబం అనేసి మనందరిది. అవును. అవును.
చాలా సంతోషం సార్. చాలా చక్కగా వివరించారు. పత్రిజీ ఓకే మేడం. ధ్యాన మహాయాగ విశిష్టతను, విశేషాలను, మీ అనుభవాలను చాలా చక్కగా పంచుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది మాట్లాడడం మీతోని. చాలా థాంక్ ఓకే. యూ సో మచ్ సార్. మరి ఈ యాగానికి అందరూ కూడా రావాలి అని చివరిగా మరి ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ మహా ఆ యాగానికి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థల నుంచి కానీ మరి అందరూ మెడిటేటర్లు కానీ ఆత్మ బంధువులు కానీ ప్రతి ఒక్కరు పేరు పేరున కూడా యాగానికి రావాలి. ఆ యాగంలో మనం కూడా ఒక ఉడతలాగా ఒక ఉడత సాయం చేసినట్టుగా మనం కూడా దాంట్లో మన ధన్ అందరూ చెయ్యాలి. ఎందుకంటే ఇది మన ఒక అదృష్టం. నిజంగా ఇలాంటి యాగంలో పాల్గొనడం అంటే ఆ సమస్య కదండి, చెప్పడానికి వర్ణించలేం కానీ దాని అనుభూతి మేము పొంది ఉన్నాం కాబట్టి అనుభూతి అందరూ పొందాలి. ఆ యాగ ఫలితాన్ని అందరూ తీసుకోవాలి. అప్పుడే ఈ భూమి సస్యశ్యామలం అవ్వాలని మన సార్ ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా ఈ యాగం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు రావాలి, వస్తారండి అని చెప్పేసి మేమందరూ కూడా పూర్తిగా వర్క్ చేస్తాం మేడం. మరి ఇలాగే పిఎంసి ప్రేక్షకులకి అలాగే ఈ ఆధ్యాత్మికంగా ఎన్నో సంస్థలు ఉన్నాయండి. ఆ సంస్థల వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళని కూడా కలవడం జరుగుతుందండి మేము. వాళ్ళని కూడా పిలిచాం ఈసారి యాగానికి. ఎందుకంటే ఆ నుండి ఒకసారైనా మీరు రావాలని చెప్పేసి వాళ్ళు కూడా కొంతమంది వస్తారండి ఈసారి. అంటే అందరూ కలిసి చేస్తే అది ఒక అద్భుతం, ఒక ప్రపంచం. నిజంగా ఈ భూమి ఒక స్వర్గం అవుతుంది. అది అంత ఆనందంగా వర్క్ చేస్తున్నాం మేడం. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ చాలా ఆనందంగా ఉంది. అందరికి ధన్యవాదాలు. ఒకసారి గురువు గారికి ఎంత ఆనందించిన జగద్గురువుకి మనం ఏమి ఇవ్వాలి అంటే ఈ జ్ఞానాన్ని అందరికీ పంచటమే. ఈ దీన్ని ఇంకెంతకన్నా ఈ భూమి మీద మనం పొందవలసింది ఏమీ లేదని ధ్యానాన్ని మాకు తెలిసి విస్తరిస్తూ జ్ఞానాన్ని పంచాలి సార్. పంచటం అండి. అదే అని చెప్పేసి మాకు తెలుస్తుంది. అదే పంచుతున్నాం మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం మిమ్మల్ని అందరినీ కలవడం కూడా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.